Hey everyone, welcome back to my channel. Today's video. ఇప్పుడు మీ ముందుకైతే ఏదైతే ల్యాండ్ తీసుకొచ్చామో ఇది వచ్చేసరికి హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓవరాల్కి వచ్చేసరికి 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్ అనమాట. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్స్ మీద క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్లు వస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడైతే మేము వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మీరైతే ల్యాండ్ చూస్తున్నారో ఇది వచ్చేసరికి మనకు జస్ట్ హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి ఇది 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనము థర్డ్ రోడ్లో వస్తాం. థర్డ్ రోడ్ బీటీ రోడ్ అంటారు. ఆ తర్వాత జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే జస్ట్ ఒక మనకు రోడ్ ఉంటుంది, 20 feet రోడ్. ఆ 20 feet రోడ్ అనుకొని మనకి ల్యాండ్ అయితే అవైలబుల్గా ఉందండి. ఇదైతే టోటల్ ఎక్స్టెండ్ వచ్చేసరికి మనకి 6 acres. 6 acreకి మొత్తం అయితే కడీలు ఫెన్సింగ్ వేసి ఉంది. సో ఇందులో కనుక మనం 3 acres కావాలని ఇస్తారు, 4 acres 5 acres కావాలని ఇస్తారు. మినిమం అయితే మనం అయితే ఇందులో 3 acres అయితే తీసుకోవాల్సి వస్తుంది అనమాట. మనము టోటల్ ఎక్స్టెండ్ వచ్చేసరికి 6 acres. మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్ కడీలు వేసి ఉన్నాయన్నమాట మనకి ఇది. సో ఈ ల్యాండ్ వచ్చేసరికి మీకు ఇప్పుడైతే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. సేమ్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మొత్తం వీడియో చూసాక కాంటాక్ట్ చేయండి. సో మొత్తం వీడియోస్ ప్రయత్నం అయితే చేయండి అనమాట. సో ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది శ్రీశైలం హైవేలో వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారో స్కిల్ యూనివర్సిటీస్ అని చెప్పి ఓపెన్ చేశారు కదా, దానికి వెరీ నియర్ బై అయినటువంటి ల్యాండ్ అనమాట మనకి ఇది. రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్ మనకి ఇది వచ్చేసరికి. సో వెరీ నియర్ టు స్కిల్ యూనివర్సిటీ ఉంది. ఇక్కడ రేట్స్ అయితే చాలా స్పీడ్గా రేట్స్ అయితే ఇక్కడ పెరుగుతున్నాయి. చాలామంది రీసేల్ కూడా నడుస్తున్నాయి ఈ ల్యాండ్స్ వచ్చేసరికి కూడా మనకి ఇది. ఈ ల్యాండ్ వచ్చేసరికి ఇప్పుడు మీకైతే ల్యాండ్ అయితే మొత్తం తిప్పి చూపించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు కొంతమంది కల్టివేట్ చేస్తున్నారండి, అది మక్కాది వేసారు కదా. సో రిమైనింగ్ అయితే వీళ్ళు కల్టివేషన్ లేదు, అలాగే ఉంది, కొంచెం కల్టివేషన్లో అయితే ఉంది అనమాట. టోటల్ అయితే మనకి 6 acres బిట్ అనమాట మనకి ఇది. ఇది వచ్చేసరికి మనం ఓవరాల్ నుంచి మనము తుక్కుగూడ ఓవరాల్ వస్తుంది కదా, తుక్కుగూడ ఓవరాల్ నుంచి జస్ట్ మనము దాటగానే జస్ట్ మనకు వచ్చేసరికి కందుకూరు మండల్ వస్తుంది అనమాట. కందుకూరు దగ్గర దెబ్బలగూడ అని చెప్పేసి ఒక విలేజ్ ఉంటుంది. ఆ దెబ్బడుగుల విలేజ్కి వస్తుంది. కందుకూరు మండల్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. మనం దెబ్బడుగుల నుంచి 1 kilometer డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే మనకైతే జస్ట్ ఈ ల్యాండ్ అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది. సో ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి వీళ్ళు 1,85 lakhs per acre చెప్తున్నారు. 1,85,00,000 ఎకరం చెప్తున్నారు ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఇది. ఇదైతే నెగోషియబుల్ అండి, స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. కాకపోతే ఇది డే బై డే రేట్స్ ఇక్కడ చేంజ్ అవుతున్నాయి. స్కిల్ యూనివర్సిటీ చేయబట్టి చాలామంది బయర్స్ ఇక్కడ సో ఫ్లోటింగ్ ఎక్కువ తిరుగుతున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ రేట్ అయితే చెప్తున్నారు, తర్వాత ఎలా ఉంటుందని చెప్పలేను. సో ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు సేమ్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే ఏదైతే కాంటాక్ట్ నెంబర్కి మీకు డిస్ప్లే అయిందో సేమ్ నెంబర్ మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. సో లేదంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.